సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు ఏంటి మన మార్కెట్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అంతర్జాతీయంగా చాలా పెద్ద పెద్ద పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మోడీ గారు కూడా అన్ని దేశాలు తిరుగుతున్నారు. అన్ని దేశాల అధినేతలతో ఆయన కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఏంటి అసలు ప్రస్తుతానికి మార్కెట్స్ లో మూవ్‌మెంట్స్ ఎలా ఉంది అసలు? అండ్ అంతర్జాతీయంగా జరిగే ఈ పరిణామాలు మళ్ళా మార్కెట్ కి ఇవి ఎటువంటి ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? సో, ఇప్పుడు నిజంగా చూస్తే మామూలుగా ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ యూఎస్ గనక ఏమాత్రం థ్రెట్ ఇచ్చినా ఇండియా వచ్చి ఇమ్మీడియేట్‌గా ఆయనతో అమెరికాతో మాట్లాడి అడ్జస్ట్ చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు అసల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలెక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదన్నట్టు కనపడుతుంది. అంటే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇండియా ఊరికే రాలేదు. ఒరిజినల్‌గానే స్ట్రెంగ్త్ ఉంది అనేది ఇంటర్నేషనల్‌గా మొత్తం అన్ని కంట్రీస్‌కి అయితే ఇప్పుడు కనపడుతుంది. సో, ఆ ప్రభావం అమెరికా కూడా చాలా సీరియస్‌గా అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే అంతకుముందు ఏదో చిన్న కంట్రీ లాగా డెవలపింగ్ కంట్రీ లాగా చూసారు. ఎగ్జాక్ట్‌లీ అవును. చూసే స్టేజ్ నుంచి ఇవాళ ఇండియన్ పీఎంకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది అంటే అక్కడ ఇండియాలో జరుగుతున్న మార్పులు గానీ ఇవన్నీ చూసుకుంటే సో రియల్‌గానే ఇది గ్రోత్ అనేది ఫోర్త్ అంటే లార్జెస్ట్ ఇక్కడ ఒక బలమైన నాయకుడు ఉన్నాడనేది స్పష్టంగా తెలిసిపోతుంది ప్రపంచ దేశాలకి. దాంతో ఏమవుతుందంటే అందరూ కూడా అమెరికాని అంత నమ్మకం తగ్గి ఇండియా మీద ఎక్కువ ఫోకస్ వస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తున్నాయి. ఈవెన్ దానికి సాక్ష్యం కూడా చైనా ఇమ్మీడియేట్‌గా ఇండియాని సపోర్ట్ చేయటం. ఈ టారిఫ్స్ వార్ తీసుకురావటం, ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్ వార్. సో, ఇదేంటంటే ఒక పెద్ద మనిషి అదివరకు రీగన్ గాని, నిక్సన్ గాని వీళ్ళు ఇండియాని అలా చూసేవాళ్ళు. ఇవాళ ట్రంప్ చూసినట్టు. ఇవాళ ఆ స్టేజ్ లేదు అనేది ట్రంప్‌కి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, బ్యాక్ స్టెప్ వేయాల్సిన అవసరం అయితే ట్రంప్‌కి కనపడుతుంది. సో, అందుకని ఏంటంటే దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద కొంత ఎఫెక్ట్ ఉంది. బట్ ఏముందంటే ఈ పాటికి ఒకప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎప్పుడైతే అమెరికాలో ఎఫ్ఐఎస్ డైలీ విత్‌డ్రా చేసుకుంటున్నారు. బట్ ఈ లెవెల్‌లో ఏమవుతుందంటే ఒకప్పుడు ఒక 20%, 25% ఫాల్ అవ్వాల్సిన ఇండియన్ మార్కెట్స్ ఇవాళ జస్ట్ ఒక 5% నుంచి 7% మధ్యలో ఫాల్ అయ్యి ఆగిందంటే ఇండియాలో స్ట్రెంగ్త్ అనేది నిర్భర్ భారత్ గానీ, మేక్ ఇన్ ఇండియా గానీ ఇవన్నీ అలాగే మేజర్‌గా ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఆపుతున్నాయి ఒక మార్కెట్‌ని. సో, ఇదంతా కనపడుతుంటే ఏంటంటే ఓకే కొంత ఎఫెక్ట్ డౌన్ అయింది. యాక్సెప్టెడ్. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఫాల్ ప్రీవియస్‌లీ. అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఇండియాకి, ఇవాళ ఇండియాకి చాలా స్పష్టమైన తేడా కనపడుతుంది. సో, అది ఆ కంపెనీస్‌లో గానీ, అక్కడ గ్రోత్‌లో గానీ, ఇండియన్ ఇన్వెస్టర్స్‌లో గానీ, ఎఫ్ఐఎస్, డిఐఎస్ వీళ్ళందరిలో కూడా ఒక స్ట్రాంగ్ విజన్ ఉంది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మీరంటున్నారు కాబట్టి అసలు యాక్చువల్‌గా ఇండియన్ లాంగ్ టర్మ్ విజన్ మనం ఒకసారి చూస్తే మన ఆడియన్స్ అందరికి ఉపయోగపడుతది. ఇప్పుడు 2020లో మనం 1 ట్రిలియన్ ఎకానమీ. 2020 మన జీడీపీ 1 ట్రిలియన్. సో, 2025కి ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ అయింది. కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో. 5 సంవత్సరాల్లో. ఈలోపు కరోనా వచ్చింది, బోల్డ్ బ్యాడ్ న్యూస్‌లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. బట్ ఎకానమీ అలా గ్రో అయింది. ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే 2030 కల్లా ఇండియన్ ఎకానమీ 10 ట్రిలియన్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ యూఎస్ వచ్చి 40 ట్రిలియన్ ఎకానమీ. ఓకే. అండ్ చైనా సెకండ్ 19 ట్రిలియన్. సో, తర్వాత ఇప్పుడు మనదొచ్చి ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ. సో, నెక్స్ట్ వచ్చి 10 ట్రిలియన్ ఎకానమీ అవుతది కాబట్టి ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ మనందరం కూడా ఏంటంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ తప్ప అందరూ సంపాదిస్తున్నారు ఈ ఇండియన్ మార్కెట్‌లో. ఈ ఇండియన్ ఇన్వెస్టర్స్‌కి, రీటైల్ ఇన్వెస్టర్స్‌కి నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క అప్, డౌన్ కామనే. సో, ఇది ఒక టెంపరరీగా వస్తుంటాయి. 1 మంత్, 2 మంత్స్‌లో మళ్ళీ మామూలు అవుతుంటాయి. సో, మనం ఫియర్ అవ్వకూడదు. ఇక్కడ ఏంటంటే మంచి కంపెనీస్‌ని, క్వాలిటీ కంపెనీస్‌ని ట్రేడింగ్ ఆపేసి మంచి ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్‌ని ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే టెక్నికల్ అనాలిసిస్ రాని వాళ్ళందరూ ఈ ట్రేడింగ్ ఆపేసేసి ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్‌లో మంచి వెల్త్ క్రియేట్ నిజంగా చేసుకోవచ్చు. అనే దాన్ని మనందరం కూడా గమనించి అంటే మన మిస్టేక్స్ ఎక్కడ ఏదో షార్ట్ టర్మ్‌లో మనం సంపాదిద్దాము అనే యాటిట్యూడ్ బయటకు వచ్చేస్తే ఇప్పుడు ఈ అప్ అండ్ డౌన్స్ రొటీన్‌గా అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఎ ట్రేడర్ మీకు అది బెనిఫిట్ అవుతుంది కానీ ఆ నాలెడ్జ్ టెక్నికల్‌గా ఉంటే మీరు చేసుకోవాలి కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్‌గా మీకు లేనప్పుడు చాలామంది ఆప్షన్స్ చేసి ఈక్విటీ చేసి ఇవన్నీ మిస్ అవుతున్నారు.
లాంగ్ టర్మ్ విజన్ తీసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్ అందరూ కూడా పానిక్ అయిపోతారు. మార్కెట్స్ ఫాల్ అవుతున్నాయి, అన్ని తగ్గిపోతున్నాయి, ఏమవుతుంది ఏంటని. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి పానిక్ సిచ్యుయేషన్లోనే ఎంట్రీ అవ్వాలి. సో మంచి కంపెనీస్ మంచి డౌన్లో ఉన్నాయి. సో సెక్టర్స్ తీసుకుంటే ఇప్పుడు మీకు కంపెనీస్ డైరెక్ట్గా యాజ్ పర్ సెబీ రూల్ చెప్పకపోవచ్చు, కానీ సెక్టర్స్ చూసుకుంటే ఫార్మా సెక్టర్ మంచి గ్రోత్ ఉంది. అలాగే ఆటోమొబైల్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ బాగా తగ్గింది, మంచి సెక్టర్లు వాటిలో తీసుకోవచ్చు. అలాగే మీకు ఈ ఎఫ్ఎంసీజీ, మెటల్ సెక్టర్, సో వీటిల్లో మంచి గ్రోత్ కనపడుతుంది. సో వాటిల్లో మంచి కంపెనీస్, టాప్ 200 కంపెనీస్లో తగ్గిన రియాలిటీ సెక్టర్ ఒకటి. సో ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి గ్రోత్ వస్తుంది. సో షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఐటీ సెక్టర్ కూడా బాగా తగ్గింది. సో ఐటీ సెక్టర్ ఎందుకంటే ఈ కంపెనీస్ ఇప్పుడు టీసీఎస్ కానీ ఇప్పుడు ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ క్వార్టర్ కంపల్సరీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వాలి కాబట్టి లే ఆఫ్ చేయడం కానీ, ఖర్చులు తగ్గించడం, న్యూ యాక్టివిటీస్ తీసుకోవటం, ఏఐలో ఇంప్రూవ్ చేసుకోవటం, ఇవన్నీ యాక్టివిటీస్ ఇప్పుడు చేయటం వల్ల నెక్స్ట్ క్వార్టర్కి మంచి రిజల్ట్స్ వస్తాయి, నెక్స్ట్ 1-2 quarters. కాబట్టి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్గా మంత్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్స్ వస్తున్నాయి ఏది ఐటీ సెక్టర్స్లో కానీ. సో ఇలాంటి సెక్టర్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ట్రేడింగ్ అవాయిడ్ చేసేసి, ట్రెండ్ క్లారిటీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నట్టు ఈ మీటింగ్స్ అన్ని జరగాలి. సో ఈ టారిఫ్స్ ఎఫెక్ట్స్ అంతా ఉంది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే నా పాయింట్లో ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండటం బెటర్. ఎగ్జాక్ట్లీ, మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఎటు తుఫాన్లు వస్తున్నాయి 1 month 2 months, ట్రేడర్స్ అందరూ అనవసరంగా మనీ అంతా వ్యానిష్ అయిపోద్ది. కాబట్టి ఆ ట్రేడర్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ అవ్వండి, మంచి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకొని రిలాక్స్ కూర్చోండి. ట్రెండ్ క్లియర్ వచ్చింది, పాజిటివ్ ట్రెండ్ వచ్చినప్పుడు ట్రేడ్ చేసుకోండి. రైట్. సరే, ఇప్పుడు ఈ వారానికి సంబంధించి మార్కెట్ ఇంకా 2 రోజులు ఉండబోతుంది. ఇవాళ బుధవారం, ఇంకా గురువారం, శుక్రవారం, ఇంకా 2 days మార్కెట్ నడిచే అవకాశం ఉంది. కాబట్టి సో మరి ఇప్పుడు పెద్ద పెద్ద బయట దేశాలతో, ప్రపంచ దేశాలతో మోడీ గారు ఆయన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు, కొన్ని మీటింగ్స్, కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి సో నెక్స్ట్ 2 days లో ఈ డిస్కషన్స్, ఈ మీటింగ్స్ అంతా కూడా మార్కెట్ ని ఎంత ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందంటారు? వీటి వల్ల ఏమైందంటే అడ్వాంటేజ్ డౌన్ సైడ్ థ్రెట్ అయితే తగ్గింది. సో ఇక్కడ రేంజ్ డౌన్ సైడ్ అయితే తక్కువ ఉంది, అప్ సైడ్ కూడా విపరీతంగా ఏం లేదు, కానీ సో రేంజ్లో నడిచే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కూడా ఒక 100-200 points. ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటే అరౌండ్ 24,700 అలా ఉంది. సో 24,500 నుంచి 25,000 మధ్యలో రేంజ్ అవుతుంది. సో మేజర్ సపోర్ట్ వచ్చి 24,500 మేజర్ సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కానీ ఇప్పుడు సెన్సెక్స్ కూడా 80,000 నుంచి 79,000 మేజర్గా అక్కడ సపోర్ట్ ఉంది. ఇప్పుడు 80,000 ఆ రేంజ్ ఇక్కడిక్కడే ఉంటుంది. సో ఈవెన్తో ఇంకా చూసుకుంటే ఏంటంటే ఇది మేజర్గా సపోర్ట్ వచ్చి ఛాన్సెస్. సో ఇప్పుడు మాన్సూన్ విషయానికి వచ్చిన దేశవ్యాప్తంగా కూడా రైన్ఫాల్ ఈ సంవత్సరం అనుకున్నట్టుగానే బాగానే వర్షాలు పడ్డాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మంచి వర్షపాతం నమోదైంది. కాబట్టి సో మరి ఈ సీజన్ లో మనకి సెక్టోరియల్ గా ఏ సెక్టర్స్ బాగా కొంత ఫేవర్ గా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే వర్షపాతం బాగా ఉంది అంటే రూరల్ ఎకానమీ బాగా ఫ్లరిష్ అవుతుంది. సో రూరల్ ఎకానమీ బాగా ఫ్లరిష్ అయిందంటే కన్సంప్షన్ యాక్టివిటీస్ బిజీగా ఉంటారు. కాబట్టి సో ఈ సినారియో దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడు ఈ రైన్ఫాల్ దృష్టిలో ఉంచుకొని సెక్టర్స్ ఏ ఫేవర్ గా ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా అంటే ఇప్పుడు మన ఇండియా వచ్చి దాదాపు 50% వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడు మాన్సూన్ చాలా బాగా వచ్చాయి కాబట్టి నెక్స్ట్ 6 months మంచి వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిల్లో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది ఈ పండుగల అప్పుడు వెహికల్స్ కొంటారు. సో 2-wheelers కి ఎక్కువ డిమాండ్ కనపడుతుంది. రూరల్లో టీవీఎస్ మోటార్ కానీ, తర్వాత హీరో మోటార్, తర్వాత ఐషర్ మోటార్, వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాగా 2-wheelers బాగా వెళ్తాయి. 2-wheelers, తర్వాత ట్రాక్టర్స్, M&M ట్రాక్టర్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఫెర్టిలైజర్స్, యూరియా కానీ ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా మంచి ఇవి వస్తాయి, దానిలో మూవ్మెంట్ వస్తుంది. ఆ తర్వాత మేజర్ ఏంటంటే టెక్స్టైల్ కూడా బాగుంటుంది, ఎందుకంటే బట్టలు ఎక్కువ కొంటారు, టెక్స్టైల్ సీజన్ బాగా వస్తుంది. తర్వాత వచ్చి ఫార్మా సెక్టర్, ఎక్కువ రోగాలు కూడా వస్తాయి అంటే ఎక్కువ ఈ రెయిన్కి. సో ఫార్మా సెక్టర్లో సిప్లా కానీ, ర్యాంబాక్సీ, డాక్టర్ రెడ్డి, అనే డాక్టర్ రెడ్డి కానీ, సిప్లా కానీ మంచి గ్లాండ్ ఫార్మా గ్లో అవుతున్నాయి. సో ఈ సెక్టర్స్. తర్వాత ఎఫ్ఎంసీజీ, ఎక్కువ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ కూడా ఉంది. తర్వాత ట్రావెలింగ్ కూడా ఎక్కువ ఉంది. సో ఐఆర్సిటీసీ కానీ ఎగ్జాక్ట్లీ ట్రావెలింగ్లో మనం టికెటింగ్ మెయిన్ చూసుకోవచ్చు. సో హోటల్ ఇండస్ట్రీ, ట్రావెలింగ్ ఇండస్ట్రీ కూడా ఎక్కువ బాగా అవుతుంది. సో ఈ 7 sectors మీరు మంచి స్టాక్స్ తీసుకోవచ్చు వీటిల్లో.
ఓకే. సో, ఇప్పుడు దేశవ్యాప్తంగా మాన్సూన్, రెయిన్ ఫాల్ బాగుండడం వల్ల అగ్రికల్చర్‌లో బాగా కన్జంప్షన్ యాక్టివిటీస్ ఎక్కువుంటాయి కాబట్టి ఇక్కడ ఫెర్టిలైజర్స్‌కి సంబంధించిన సెక్టార్స్, అవునండి. తర్వాత ఆటో సెక్టారు అవునండి. బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఎక్కువగా కూడా మనకి హెల్త్ సెక్టార్ అంటే ఎక్కువగా కూడా ఈ టైంలో అవునండి. అందరూ కొంచెం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది అవసరం ఉంది. కాబట్టి హెల్త్ సెక్టార్‌లో కూడా మూవ్‌మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుందండి. యూసేజ్ అండ్ మూవ్‌మెంట్ ఎక్కువ అవునండి. ఉంటుంది. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఆంజనేయమూర్తి గారు. థ్యాంక్ యూ అండి.